అసలు ఏం జరుగుతుంది? వైఎస్ వివేక గారి హత్య కేసులో సాక్షులుగా ఉన్న ఒక్కొక్కరు చనిపోతున్నారు. అసలు ఈ కేసు తేలే అవకాశం ఉందంటారా? దాదాపు 6 సంవత్సరాలు అయిపోతుంది, అయినా ఈ కేసు తేలే అవకాశం ఉందంటారా? అసలుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నట్టుంది. నేను చెబుతున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుంది. పోలీసులు నిద్రపోతున్నారు, సిబిఐ నిద్రపోతున్నట్టుంది. ఒక రాజకీయాల్లో ఉద్దుండ్రు 4 తడలు ఎంపీగా చేసిన ఆయన, మంత్రిగా చేసిన ఆయన, సొంత అన్న కొడుకు తమ్ముడు కొడుకులు కలిసి రాజకీయ అవసరాల కోసం అతన్ని అతి దారుణంగా 75 సంవత్సరాల వృద్ధుడిని గొడ్డల పోటులతో ఒంటి నిండా అతి దారుణంగా నరికి చంపిన సంఘటన ఈ రాష్ట్ర ప్రజల మనసులో నుంచి పోలా. ఎందుకంటే మన ఎలక్షన్లో చూపించారు కదా, కడప జిల్లాలో మన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టారు. అంటే అర్థం ఏంటి? అది తెలుసుకోవాలా గవర్నమెంట్ కూడా. మీరు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు? ఇలా ఇప్పుడు ఒక్కోడు చంపేస్తారు. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణ, ఆయనకి కుట్లేసి ఈయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అని చెప్పింది ఎవరు? సొంత జగన్మోహన్ రెడ్డి మామే కదా, భారతరెడ్డి అయ్యే కదా. మరి దాన్ని ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పిన ఎదవేవుడు? తెల్లబొచ్చు ఎదవే కదా, విజయసాయి రెడ్డే కదా. మరి అలాంటి ఎదవ మరి ఇది అంతా తెలిసేటప్పటికి మళ్ళీ ఎమ్మన్నే చంద్రబాబు నాయుడు గారు చంపించాడు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆ ఎదవ మీడియా, ఫేక్ మీడియా, బ్లూ మీడియాలో ఊదరగొట్టి ఎంత అన్యాయంగా చేసిన సంగతి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లేదా? లోకేష్ బాబు దృష్టికి లేదా? పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లేదా అని నేను అడుగుతున్నాను. మర్చిపోయారా మీరు? ఆ రోజు అతను ఎందుకు చచ్చిపోయాడు? ఏమని చెప్పారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తుంటే అతనే సాక్షి, మెయిన్ సాక్షి. అతను ఉంటే నా పదవికి ఎసరు, మొగుడు పిల్ల ఇద్దరు జైల్లో పడాలని చెప్పని అనుకొని, కోవిడ్ వచ్చిందని చెప్పని కోవిడ్ అడ్డం పెట్టుకొని కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి భార్య జగన్మోహన్ రెడ్డి. ఇది పర్ఫెక్ట్గా జరిగింది. ఆ జిల్లాలో ప్రజలందరూ అనుకున్నారు, మేము మీటింగ్లు పోయినప్పుడు అందరూ అంటున్నారు అదే మాట, కేసులో నుంచి సాక్ష్యాలు లేకుండా చేయడానికని. మరి అదే కేసులో మరి అదే ఆయనతో పాటు ఉండి అతనితో పాటు కుట్లేసిన అలా చుట్టమే సొంత బాబాయ్, అన్న పెద్దనాన్న కొడుకు వాడు వయసులో ఉండాడు. వాడిని సన్నగా హాస్పిటల్లో పడతామైంది, వాడు చచ్చిపోవడం ఏంది? వాడు చచ్చిపోయిన రోజు ఇక్కడ ఏదైతే ఆ సంఘటనని మీడియాలో రాకుండా ఏదైతే కలియుగ దేవుడైనటువంటి తిరుమలేశ్వరుని సన్నిధిలో తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ సిస్టంలో ఉన్న క్యూ లైన్లో వీళ్ళ పేకు ఎదవలో వీళ్ళ సంకనాకే పోలీసు వ్యవస్థ ఇంకా ఉంది. అలాంటి సంకనాకే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఒకే అంటే వాడి మనిషేనా? మనిషి ఆడ 2500 మంది ఆ రకంగా నొట్టుకుంటా ఉన్నప్పుడు క్యూ లేని ఏమైంది? మీ పోలీసులు నిద్రపోతున్నారా? ఇది కావాలని చెప్పని వాళ్ళకి ఫేవర్గా చేయడానికి, అతన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆడిచ్చిన నాటకమే. ఆ 6గురు చనిపోవడానికి మెయిన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. ఆడున్నటువంటి ఎవరైతే ఓడిపోయిన
కరుణాకర్ రెడ్డి గారు కాదు, మన టీడీటీ సభ్యుడిగా చేసిన వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు. వైవి సుబ్బారెడ్డి కాకుండా మన నాని గారి మీద ఓడిపోయాడు కదా, అతని పేరు ఏంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం కంపల్సరీగా ఉంది. ఎందుకంటే ఉదాహరణ, మీరు ఒక వైట్ పేపర్లో కవర్లో డబ్బులు పెట్టి వాళ్ళకి ఇస్తా, వాళ్ళు చంద్రబాబు నాయుడిని మీరు తిట్టాలి అని చెప్పి 20 మందికి వాళ్ళు డబ్బులు ప్రొవైడ్ చేశారంటే దీని వెనక ఎంత కుట్ర దాగి ఉంది, ఎంత కుట్ర కోణం ఉంది, దీన్ని సహకరిస్తుంది ఎవరు? పోలీసు వ్యవస్థకు తెలియకుండా అలా ఎలాగెళ్తారు అంటే కింద ఉన్నటువంటి డిఎస్పి స్థాయి నుంచి కింద ఉన్నటువంటి పోలీస్ స్థాయిలు చాలామంది, ఎస్పీ స్థాయిలో కూడా, కమిషనర్ స్థాయిలో కూడా ఈ రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్ పార్టీ సంకన అవుతున్నారని చెప్పని ఈ ముఖ్యమంత్రిగా తెలుసుకుంటే నీ పరిపాలనకి ఇలాంటి అడ్డంకులు రాకుండా ఉంటాయి. తెలుసుకోకపోతే నెల ఒక ఇష్యూ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అతను ఈ ఇష్యూలు ఒక 10-15 పట్టుకొని జనాల్లో రావడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకొని దీన్ని పక్కాగా ఈ రాష్ట్రంలో అమలు పరచడానికి రెడీగా ఉండాలని చెప్పని తెలుసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వైఎస్ వివేక గారి హత్య కేసులోనే, అంటే గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతి గారు ప్రయాణించిన కారు డ్రైవర్ చనిపోయారు. తర్వాత చూస్తే కనుక అక్యూడ్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి చనిపోయారు, ఈసీ గంగిరెడ్డి. తర్వాత చూస్తే రంగన్న, ఎవరైతే కనుక రంగయ్య గారు ఉన్నారో, వైఎస్ వివేక గారి తోటమాలి రంగయ్య గారు ఉన్నారో, ఆయన నేరో ఎస్కోప్, ఒక హిట్ అండ్ రన్ కేసులు త్రుటిలో బయటపడ్డారు. ఇప్పుడు చూస్తే వైఎస్ అభిషేక్ రెడ్డి 6 నెలలుగా బెడ్ మీద ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి, అంటే ఎలక్షన్ల టైంలో కూడా ప్రచారం చేశారు. ఆ సమయంలో వస్తే గనక ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో, అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే కనుక అభిషేక్ రెడ్డికి ఎంపీ సీట్ అని చెప్పి ప్రచారం కూడా జరిగింది. మరి ఇంత జరిగిన తర్వాత ఆయన హాస్పిటల్ పాలైన విషయం కూడా బయటకు రాకుండా ఎందుకు మేనేజ్ చేశారనుకోవాలంటారు? ఇక్కడ అదే చెప్తున్నా కదా, ఇది టోటల్ ఇంటెలిజెన్స్, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇది నేను మొకాళ్ళే చూస్తున్నా, నా అభిమాన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కనపడతలేదు మాకు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కి 7వ నెల అవుతుంది. ఇదిగో ఈ నెలలో మారుతాను, ఈ నెల నుంచి చూపిస్తాను, ఈ నెల నుంచి చూపిస్తాను అంటున్నాడు. కానీ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఏమీ కనబడతలేదు. శాంతి 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 అంటున్నాడు. అంటే వెనక నుంచి పొడుతున్నా, ముందు నుంచి పొడుతున్నా, లేకపోతే ఇంకోటి చేస్తున్నా వాళ్ళ జోలికి మనం పోవద్దు. వాళ్ళు మనం తన్నినా, మీరు మీ వ్యాపారాలు ఎత్తుకేసుకున్నా, మీ వ్యాపారాలు నాశనం చేసినా వాళ్ళ జోలి మీరు పోవద్దు, మీరు సంకనాకి వెళ్ళండి, మీరు అడుక్కోండి బొచ్చులు పట్టుకొని అని చెప్పి అనే టైపులోనే ఉంది ఈ పరిపాలన. మరి యువ నాయకుడు ఏం చేస్తున్నట్టు? రెడ్ బుక్ అని చెప్పని ఆ రోజు మా సేవలు ఉపయోగించుకున్నారు. నేను వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు నా వ్యాపారాల్లో కానీ ఆర్థికంగా, మానసికంగా మా కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. మరి ఎందుకు? మీకోసం మేము పోరాడాం. ఫస్ట్ 4 ఏళ్ళు కనీసం ధర్నా చేయడానికి గుంటూరు జిల్లాలో 20 మంది ఉండేవాళ్ళు కాదు. ఆ 20 మందిలో 10 మంది నాయకులు వచ్చిన వాళ్ళే. మీ నాయకులను కనుక్కోండి. శంకర విలాస్ సెంటర్లో ధర్నా చేయాలంటే తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోతుంది అన్నాక జనం బయటకు వచ్చారు. 30-40 ఏళ్ళ నుంచి పార్టీలో తిరిగిన వాళ్ళు, 20 ఏళ్ళ నుంచి పార్టీలో తిరిగిన వాళ్ళు ఎల్లో పోనుకున్నారు, రాకుండా ఎంతో మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళు ముందుండి ఫోటోలు పోజెత్తున్నారు, ముఖ్యమంత్రులకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. మాకు లేదు, సీనియర్ నాయకులకి లేదు, పనిచేసే వాళ్ళకి లేదు. ఇది తెలుసుకోవాలా నాయకులు. ఇది కాదు బెదరు, ఇది చాలా వ్యవహారం ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళు మెతకతనం వల్లే జరుగుతున్నాయి. అంటే ఇక్కడ అభిషేక్ రెడ్డి హాస్పిటల్లో ఉన్న విషయం కూడా బయటకు రాకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మేనేజ్ చేశాడు? అసలు ప్రధాన కారణం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశాడు. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. నేను అతను విట్నెసే కదా. సిబిఐ ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? అతను అంటే అందులో సాక్షులు అయితే ఎవరు ఉన్నారో చచ్చిపోయిన దాకా వీళ్ళు కేసు చేయరు. చూస్తా ఉండండి, నేను చూస్తున్నా కదా. ఓ మహానాయకుడిని చంపేస్తే వాళ్ళ కేసులు ఏమైనాయి? వాళ్ళు మనం వదిలిపెడితే దర్జాగా వాళ్ళు మీసాలు తిప్పుకుంటూ వెళ్తున్నారు. టీవీలో కనబడతల్లా. కొంతమంది మెయిన్ వాళ్ళు అసలు చంపేశారు. వాళ్ళు ఉరిశిక్షలు పడాల్సిన వాళ్ళు. మరి వాళ్ళు ఎవరి పేరు చెప్పాల్సింది? ఆ రోజు వెనకుండా చంపించింది ఎవరు? చచ్చిపోయిన మహామేత
రాజశేఖర్ కొట్టు జగన్మోహన్ రెడ్డి కదా. అంటే అది ప్రధాన కారణం వాడు చచ్చిపోవడానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక పరిటాల రవి గారి హత్య కేసులో దీంట్లో సాక్షులు లేకుండా పోతారనుకోవచ్చు అంటారా ఈ వైఎస్ వివేక గారి హత్య కేసు? ఏమో నేను రాసి పెట్టుకో, లాస్ట్కి ఎవడు ఒక్కడు కూడా ఉన్నాడు. ఈ కేసు స్వయంగా బంగారపాలెంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి నీదేం లేదని చెప్పి ఇవ్వబోతే మన మంచి ప్రభుత్వంలో మీరు చూస్తూ ఉండండి, రాష్ట్రపతి చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక అసలు జగన్మోహన్ రెడ్డి మరొక పక్కన చూస్తే కనుక ఆయన అగ్రెసివ్ పాలిటిక్స్ లోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు. నేను మీ అంతు తేలుస్తానంటూ ఆయన ఎక్కడికక్కడ వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి అధికారులకు కూడా. మరి అధికారులు కూడా పోలీస్ సంఘం వాళ్ళని బెదిరిస్తున్నప్పుడు పోలీస్ సంఘం నాయకులు కూడా ఎందుకని ఎక్కడ నోరు తెరిచి మాట్లాడలేదు అనుకోవచ్చు అంటారు. గతంలో చూస్తే వరలరామయ్య గారు ఒక మాట అన్నారని చెప్పి ఆయన క్షమాపణ చెప్పేదాకా వదలమని చెప్పి తొడలు కొట్టారు. మరి ఆ రోజు మరి ఈ రోజు ఏమైపోయారంటారు వాళ్ళందరూ? 2014-19 ఎవరి ప్రభుత్వం ఉంది? మన ప్రభుత్వం. మంచి ప్రభుత్వమే కదా అప్పుడు ఉంది. ఈ మంచి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ రోజు తొడగొట్టింది ఎవరు? పోలీస్ వ్యవస్థ. ఒక ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి ఉన్న పార్టీలో వాళ్ళు కింద లోకల్ వాళ్ళు మాట్లాడారని చెప్పని తొడగొట్టి మేసాలు తిప్పారు. ఇదే నువ్వు చెప్పిన బోగులు ఏంది మరి? ఆ బోగులు తొడగొట్టి మేసాలు తిప్పిన వాళ్ళకి మరి మంచి ఎంపీ పదవులు ఇచ్చారు. వాళ్ళు గెలిపించారు ప్రజలు. ఏం పీకారు అప్పుడు? ప్రభుత్వం ఏం పీకింది? వాళ్ళని ఏం పీకలేకపోయింది. కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక పోలీసు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. మీకు వారం సెలవులు ఇస్తా అన్నాడు, సెలవులు ఇవ్వలేదు. కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్ట్రా ఏదన్నా చేస్తే, వాళ్ళు ఏదైనా టైం పీరియడ్ ఎక్స్ట్రా చేసినప్పుడు వాళ్ళకి అమౌంట్ వస్తుంది నెలకి ఎంత అని, ఆ అమౌంట్ కూడా ఇవ్వలేదు. అసలు జీతాలే వాళ్ళకి నెలకి 1వ తారీఖు వేసిన 10వ తారీఖు వేసిన జగన్మోహన్ రెడ్డికి అయినా కూడా వాళ్ళు ఆ రకంగా పనిచేశారు. దేని చేశారు మరి? భయం. అతను ఏం చేస్తాడు? భయంతో చేశారు. మరి ఆ రోజు అతను చేసిన ఇన్ని తప్పుల మీద ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే అదే సంఘం ఎన్ని మాటలు మాట్లాడారయా, ఏం తొడగొట్టారయా ఆ పోలీస్ సంఘం. మరి ఈరోజు గాడిలు కాస్తున్నారా మీరు? ఈ పోలీస్ సంఘం ఏం గాడిలు కాస్తుంది? ఎన్ని మరి జరిగినాయి ఈ 6 నెలల్లో? మీ పోలీస్ వ్యవస్థ మీద వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి మీ ఎంత తెలుస్తానన్నాడు, మరి రోజా మీ ఎంత తెలుస్తానంది, విజయసాయి రెడ్డి మీ ఎంత తెలుస్తానన్నాడు. తిట్టారు పబ్లిక్గా. అరే పేరెత్తెల్లా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఒక తడవ కాదు, 2 తడవ కాదు, 3-4 ప్రెస్ మీట్లో మాట్లాడితే ఇంత మట్టికి వాళ్ళు దాన్ని ఖండించలేదంటే ఎవరు తప్పది? ఎవరు చేతకాంతనం? ఏం నిద్రపోతుందా? నిన్న ఒక ముఖ్యమంత్రి గారు ఆడ సమీక్షకు వస్తే అతను ఈవో ఒక చైర్మన్ పట్టుకొని మాట్లాడుతున్నాం. నేను కాదు, అందరూ అనుకుంటున్నారు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. అతనికి ఎంత మదం ఉంటే అలా మాట్లాడాడండి? తప్పెవరిదండి? మీ చేతగాని దద్దమ్మ మీరు చేసి మీరు ముఖ్యమంత్రి గారికి ఆ పాపం రావడానికి మీరు అందరూ జగన్మోహన్ రెడ్డితో కుముక్కయ్యి మీరు చేసిన పని అది. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక అసలుకి ఈ వైఎస్ వివేక గారి హత్య కేసు ఎటు పోయిద్ది అంటారు? చివరికి సంకరాగిపోద్ది. 2 ఆడబిడ్డలు ఉసురు తగిలిద్ది. సంకరాగిపోద్ది. 2 ఆడబిడ్డలు ఉసురు తగిలిద్ది. ఎవరు తగిలిద్ది? వాళ్ళు పాపం రోడ్డును పడి బతిలాడుకున్నారు. రోడ్డు ఢిల్లీ చుట్టూ తిరిగారు, ముఖ్యమంత్రి చుట్టూ తిరిగారు, పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగారు, లోకేష్ బాబు చుట్టూ తిరిగారు. ఇది ఏమాత్రం ఈ సాక్షులు ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా సస్తే దస్తగిరి దస్తగిరి లేపైపోతే అప్పుడు అడగండి. చెప్తున్నాడు సమస్య లేదు. ఇక దస్తగిరి ఒకటి పోతే ఆ కేసు పోయిందే, అందులో డౌటే లేదు. తెగించే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి. అబ్బా ఎవడికి భయం? జగన్మోహన్ రెడ్డికి భయం అయింది. జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా మాట్లాడదా సిగ్గులు మీద చంద్రబాబు నాయుడు నీ ఎంత తేలుతానని అంటే ఆపరాలు వాడు కాగితాలు రాసిన బతికే ఎదవా, ఢిల్లీ చుట్టూ తిరిగి బోకర్లు పని చేసుకునే ఎదవా వాడు ఏం మాట్లాడాడంటే నువ్వు ముసలోడు కాకపోతే నువ్వు ముసలోడు బతుకుంటే చంపేస్తావు అన్నట్టుగా మాట్లాడితే ఏం పీకారు?
ఏం పీకారా ఏంది మరి స్వామి నీ దండం పెడతాను స్వామి, ఈ ప్రభుత్వం మారపోతే కార్యకర్తలందరూ మారుతారని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాను నేను.